నమస్తే అందరికీ, నేను భార్గవ్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు బెంగళూరు హైకోర్టుకు పోయి నా మీద ఎవరైతే ఆరోపణలు చేసిరో అవన్నీ తప్పుడు ఆరోపణలు, అవన్నీ డిలీట్ చేయాలి అని చెప్పి ఒక ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఇగో ఏబిఎన్ అని రాసిండి ఈ వార్త, ఒకసారి చూడండి, చాలా క్రేజీగా ఉంటుంది ఈ వార్త. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు బెంగళూరు కోర్టులో భారీ ఊరట లభించింది. పవన్ కళ్యాణ్పై భూ ఆక్రమణ ఆరోపణలు చేస్తూ చేసిన పోస్టులపై కోర్టు బుధవారం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రతిష్టకు భంగం కలిగించే కంటెంట్ను తక్షణమే నిలిపివేయాలని సోషల్ మీడియా గ్రూపులను కోర్టు ఆదేశించింది. ఎక్స్, ట్విట్టర్, గూగుల్, మోటా సంస్థలకు అత్యవసర నోటీసులు బెంగళూరు కోర్టు జారీ చేసింది. అనామక అకౌంట్లపై కోర్టు జాన్ డో ఆర్డర్ జారీ చేసింది. తప్పుడు ప్రచారం చేస్తున్న నిర్దిష్ట యూఆర్ఎల్ను బ్లాక్ చేయాలని ఆయా సంస్థలకు జారీ చేసిన ఆదేశాల్లో కోర్టు స్పష్టం చేసింది. జూలై 24 తేదీకి ఈ కేసు తదుపరి విచారణ వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. తెలంగాణలోని కోడి చెరువు భూముల వ్యవహారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం జరుగుతోంది. మీరు ఒకటి గమనించండి, ఇక్కడ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం జరుగుతుంది. ఈ రాధాకృష్ణ స్టేట్మెంట్ ఇచ్చేసిండు దుష్ప్రచారం జరుగుతుందని చెప్పి. ఆయనే కోర్టు, ఆయనే పోలీసు, ఆయనే ముఖ్యమంత్రిగా. దుష్ప్రచారం ఎందుకు చేస్తారు? ఎవరికి ఏమవసరం? దుష్ప్రచారం అని చెప్పి నువ్వు ఎట్లా స్టేట్మెంట్ ఇస్తావు? నువ్వు అప్పుడే కన్ఫర్మ్ చేసినావా ఆయన మీద బురద చల్లుతున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్పి? మీ గురించి ఎవరికి తెలియదు. ఇక్కడ తెలంగాణలో ఉంటారు, తెలంగాణలో ఆఫీస్ పెట్టుకుంటారు, తెలంగాణలో వేల కోట్ల, వందల కోట్ల విలువైనటువంటి ఆంధ్రజ్యోతి, ఏబిఎన్కి సంబంధించిన ఆఫీసులు పెట్టుకుంటారు. తెలంగాణలో ఉన్న భూములను కబ్జా చేస్తే మాత్రం దుష్ప్రచారం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ మీద అని చెప్పి వార్తలు రాస్తారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై బుధవారం బెంగళూరు కోర్టు విచారణ జరిపి ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారో తెలియదా ప్రజలకి? ఆంధ్ర ప్రజలకి తెలుసు, తెలంగాణ ప్రజలకి తెలుసు. మీరు ఎవరి మెప్పు కోసం, ఎవరికి మద్దతుగా మీరు పనిచేస్తున్నారో తెలియదా? కోడి చెరువు కబ్జా చేస్తే నేను తెలంగాణ ప్రభుత్వానికి రాసిచ్చేస్తా అన్న పవన్ కళ్యాణ్ కోర్టుకి ఎందుకు పోవాల్సి వచ్చింది? అది బెంగళూరు కోర్టుకి ఎందుకు పోవాల్సి వచ్చింది? ఇక్కడ హైకోర్టులు లేవా తెలుగు రాష్ట్రాలలో? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కోర్టులకు వెళ్తే ఎవరైతే ఈ ఆరోపణలు చేసిర్రో, ఆరోపణలు కాదు నిజమే అని చెప్పి అంటున్నారు అందరు, కానీ వీళ్ళు పోయి డైరెక్ట్గా పిల్లేస్తారు కదా డిఫెండ్ చేసుకోవడానికి. ఆ పిల్లి కూడా వేయడానికి అవకాశం లేకుండా బెంగళూరు వరకు ఎవరు పోతారు? మళ్ళీ అడ్వకేట్ని పెట్టుకోవాలి, బెంగళూరు వరకు తీసుకుపోవాలి, మనం పోవాలి, పిల్లి వేయాలి, ఇవన్నీ జరుగుతాయి. కొంత పైసలతో కూడుకున్న వ్యవహారం కాబట్టి అంత రిస్క్ ఎవరు చేయడు. సో కాబట్టి ఈయనకంటే పైసలు ఉన్నాయి కాబట్టి బెంగళూరుకు పోతాడు, అమెరికా పోతాడు, ఆస్ట్రేలియా పోతాడు. మనం పోలేం కదా. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హైకోర్టుకు పోకుండా నువ్వు బెంగళూరు ఎందుకు పోయినావు? బెంగళూరులో ఉంది ఆ స్థలం, కోడి చెరువు. చాలా తెలివిగా ఏది చేసినా పక్కా ప్రణాళికతో చేస్తున్నారు. ఈ ఏబిఎన్ రాధాకృష్ణ మాత్రం ఇగో ఇట్లా రాతలు రాస్తుంటాడు. పవన్ కళ్యాణ్పై దుష్ప్రచారం చేసినటువంటి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళపై కోర్టు ఆర్డర్ ఇచ్చింది, డిలీట్ చేయాలని చెప్పి రాసిండు. ఇక ఆయన జడ్జ్ అయిపోయాడు ఎమ్మటే. మీరు తెలంగాణలో ఎన్ని వందల కోట్ల భూములు మీ చేతుల్లో ఉన్నాయో అందరికీ తెలుసు. ఇక్కడ ఏబిఎన్ రాధాకృష్ణ ఎవరికి పనిచేస్తాడో అందరికీ తెలుసు. కొత్త ఏముంది? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కూటమి, రాధాకృష్ణ, వీళ్ళంతా ఒకటే కదా, ఒకటే బ్యాచ్ కదా. ఇదంతా వాళ్ళకు అనుకూలంగా రాయకపోతే తెలంగాణలో ఉన్న తెలంగాణ ప్రజలకు ఎందుకు అనుకూలంగా రాస్తారు? ఇక్కడ సొమ్ము ఆంధ్ర తెలంగాణ విభేదాలు కాదు ఇక్కడ నేను మాట్లాడేది. తెలంగాణ సొమ్ము కాబట్టి రాధాకృష్ణ ఈ రాతలు రాసిండు. అదే ఆంధ్రాలో ఇదే నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అక్కడ వాళ్ళ ప్రతిపక్ష నాయకులు ఆంధ్రాలో ఇదే కోడి చెరువు అక్కడ ఉంటే కబ్జా పెడితే ఎట్లా రాస్తాడు రాధాకృష్ణ? అందరికీ తెలిసిందే కదా. ఒకరోజు రాస్తాడు, తర్వాత కనపడదు మళ్ళీ వార్త. లోపల అన్నీ జరుగుతుంటాయి ఆ వార్త పడ్డ తర్వాత. ఫోన్లు, మీటింగ్లు, ఆ మీటింగ్లు అయిపోయిన తర్వాత ఏం కనపడవు మళ్ళీ. సో ఇట్లా ఉంది వ్యవహారం. ఇంకొక వార్త కూడా ఉంది. ఎక్కడుంది అది? చిత్రజ్యోతి అనుకుంటా. ఈ చిత్రజ్యోతి ఎవరిది? ఇది కూడా ఆంధ్రజ్యోతికి సంబంధించిన రిలేటెడ్ మ్యాగజైన్ ఇది కూడా. వీళ్ళు కూడా అట్లనే రాసిర్రు. ఆయన తెలంగాణ రాష్ట్రంలోని భూమిని ఆక్రమించుకున్నారని ఇది అంటూ తెగ హడావిడి చేశారు. పవన్ కళ్యాణ్ని తెలంగాణ రాష్ట్రంలోకి పెట్టనీయమంటూ కొందరు అదే పనిగా మీడియా మీట్లను నిర్వహిస్తూనే ఉన్నారు. అలాంటి వారందరికీ జలకిస్తుందట. ఏం జలకిచ్చిందా? ఎవడా మీకు చెప్పింది? జలకేంది?
మీకు దమ్ముంటా ఇక్కడికి వచ్చి ఈ కోట్ల చుట్టూ తిరగండి. బెంగళూరు పోవడం ఏందా అంటే అక్కడ దాకా ఎవడు పోలేడు, పిల్లి ఎవడు వేయలేరు, అడ్వకేట్లని ఖర్చులు ఇవన్నీ కథ కారకాలు ఉంటాయనే కదా అంత దూరం పోయింది. జలక్ ఇచ్చిందంట, జలక్ ఏం జలక్కో మరి. బెంగళూరు కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు బెంగళూరు కోర్టులో భారీ ఊరట లభించింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిష్టకు భంగం కలిగించే కంటెంట్ను తక్షణమే నిలిపివేయాలని సోషల్ మీడియా గ్రూపులను కోర్టు ఆదేశించింది. ఒక వ్యక్తి ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు ప్రచారం చేస్తున్న నిర్దిష్ట యూఆర్ఎల్ను వెంటనే బ్లాక్ చేయాలని ఆ సంస్థలకు జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నది. ఇంకేదో రాసిర్రు ఒక పాయింట్, అది రీసెంట్గా తెలంగాణలోని కోడి చెరువు భూముల వ్యవహారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై సోషల్ మీడియా వేదిక తెగ ప్రచారం జరిగింది. ఏం ప్రచారమే, వాస్తవం కాదు అది. తెలంగాణలో జనసేన పార్టీ తరపున తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ పెట్టుకునేందుకు అనుమతులు అడిగినా అల్లర్లు స్థలం సరిపోదనే కారణంతో అనుమతులు ఇవ్వలేదు. ఆక్రమించినట్లు నిరూపిస్తే తెలంగాణ ప్రభుత్వానికి రాసిస్తానని సవాల్ విసిరారు. ఆ తర్వాత ఆయనపై దుష్ప్రచారం చేసిన వారంతా తోక ముడిచిన విషయం తెలిసింది. ఏడ తోక ముడిచిర్రు, ఎక్కడ తోక ముడిచిర్రు, తప్పైందని చెప్పుకున్నారా? పవన్ కళ్యాణ్ కబ్జా చేయలేదు అని చెప్పి అందరూ సోషల్ మీడియాలో వీడియోలు చేసిర్రా? తోక ముడుచుకొని పోయి ఎందుకే ఈ రాతలు రాసేది? మీరు జర్నలిస్టులా లేకపోతే పేటీఎం బ్యాచా? మీరు స్టేట్మెంట్లు మీరే ఇచ్చేస్తారు, మీరే జడ్జిలు, మీరే పోలీసు వాళ్ళు, మీరే కోర్టులు. పవన్ కళ్యాణ్పై తప్పుడు ప్రచారం చేస్తున్నా అని చెప్పి రాసిండు ఆయన. మరి ఇక ఆయనకి మొక్కాలిగా. ఉండేది తెలంగాణలో, తెలంగాణ భూములు కావాలి, తెలంగాణ సంపద కావాలి, తెలంగాణ మీద మాత్రం విషయం చిమ్మాలి. ఇది కోర్టు ఆదేశాలను మనం గౌరవించాలి. కాబట్టి మనం కోర్టు పరిధిలో ఉన్న వాటి గురించి మనం కోర్టుని మనం ఏ విధంగా చేయడానికి ఉండదు. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది మళ్ళీ మన మీద కూడా. సో ఈ వ్యవహారం అంత ఈజీగా ఇప్పుడు పోయేది కాదు. ఇంకా ముందుంది ముసళ్ళ పండగ అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో.